ఇక్కడ ఈ మీటింగ్లో చూస్తే ఒక పక్కన ముందంతా పెద్దవాళ్ళు ఉన్నారు, వెనకానంతా పిల్లలున్నారు. పిల్లలు ఎక్కడుంటే అక్కడ గోల ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నారో అక్కడ స్తబ్దత ఉంటుంది, సైలెన్స్ ఉంటుంది. అదే మరిగా రాను రాను పని కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళల్లో యాస్పిరేషన్స్ ఎక్కువ, ఇక్కడుండే వాళ్ళల్లో యాస్పిరేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. కాబట్టి మీరు రాను రాను రిటైర్మెంట్కి వచ్చేస్తారు. ఆ స్టేజీ రాష్ట్రంలో ఎప్పుడూ రాకూడదని, ఎప్పుడూ జుబ్లియంట్గా ఉండాలని ఈ పిల్లలే సంపద అనే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా లెక్క ప్రకారం ఇది ఒక హిస్టారికల్ మీటింగ్. ఈరోజు మన మీటింగ్ ఏదైతే ఈరోజు పెట్టుకున్నామో ప్రపంచ జనాభా దినోత్సవం 2026 చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. దీనికి కారణం మీరందరూ ఒక వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గద్దే రామ్మోహన్ రావు గారు, శ్రీమతి తేజస్వి చైర్పర్సన్, ఏపీ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదే మరిగా యురుదయ రాజన్ గారు చైర్పర్సన్ ఐఐఎం ఏడి, సోమయాజులు గారు సిఇఓ సిగ్మా రీసెర్చ్, సురేష్ కుమార్ గారు సెక్రటరీ హెల్త్, చక్రధర్ బాబు డైరెక్టర్ హెల్త్, లక్ష్మీ షా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రత్యేకంగా స్టూడెంట్స్కి అందరికీ, ఇంకొక పక్కన డాక్టర్స్కి, ఇంకొక పక్కన ఎక్స్పర్ట్స్కి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఎప్పుడో చెప్పాడు గురుజాడ అప్పారావు గారు, ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఈరోజు అది మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం. ఈరోజు మీరు చూస్తే ఈసారి వరల్డ్ పాపులేషన్ దినోత్సవం సందర్భంగా మెయిన్ థీమ్ వాళ్ళు ఇచ్చింది యువత ఆశలను ఆకాంక్షలను సాకారం చేయడం, రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలామంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా తగ్గుతుందని చెప్పారు. నేను ఆలోచించాను, ఇదొక విషియస్ సర్కిల్. ఇది ఒకవేళ అందరినీ ఆడపిల్లలందరినీ చదివించాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది. పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం, ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను, దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలున్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీ,
దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగువాడు ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యధిక ఆదాయం సంపాదించే జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరిగింది 25 ఏళ్ళు. ఆ రోజు ఐటీ మాట్లాడా, ఈరోజు ఏఐ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివించాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆ రోజు అందరూ ఆలోచించేది ఆడపిల్లల్ని ఎంత తొందరగా పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తే బాధ్యత అయిపోతుంది అనుకునేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల్ని చదివించాలి. మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రులకు ఒకటే. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఆడపిల్లల్ని బాగా చదివిస్తే తల్లిదండ్రులు బాగా చూసుకునేది కూడా మా ఆడబిడ్డలే అని చెప్పి ఆ రోజు చెప్పాం. నేను దాంతో ఆగలేదు. ఉద్యోగాల్లో కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. చాలామంది అన్నారు మెరిట్లో సీట్లు వస్తాయి, 33 అంటే 50% క్రాస్ అవుతారు. మాదేంటంటే బ్యాక్లాగ్ చాలా ఉంది. ఇంతవరకు మగపిల్లలకే సీట్లు వచ్చాయి, అవి ఫిలప్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దామని ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నా. ఒకప్పుడు మీరు చూస్తే వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురు కట్నం వచ్చింది. ఆడబిడ్డలు కూడా డబ్బులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఎక్కడ చూసినా అడుగుతున్నా, భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిపించి అడుగుతున్నా ఎవరి ఆదాయం ఎంత అని. 180% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది.